పెదగంట్యాడ దయాల్ నగర్ లో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 64వ వార్డుకి చెందిన క్లస్టర్ 3 ఇన్ఛార్జి మైలిపల్లి నరసింగరావు, 64వ వార్డు అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విచ్చేసి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లుగా కార్యకర్తలే ఊపిరిగా కొనసాగుతున్నారన్నారు. తెదేపాలో క్రమశిక్షణ, అంకితభావానికి, నీతి నిజాయితీకి మారుపేరుగా టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. అన్న ఎన్టీఆర్ సామాన్య కార్యకర్తలను ఎలా గుర్తించి గౌరవించారో నేడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అలాగే విలువ ఇస్తున్నారని తెలిపారు. అలాగే ఈరోజు ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ మైలిపల్లి నరసింగరావు, వార్డు అబ్జర్వర్ శివప్రసాద్, సెక్రటరీ కదిరి పోలరాజు మరియు 64వ వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెల్ ఫోన్లు కూడా సక్రమంగా పనిచేయదు. దాంట్లో యారాడ్ అనేది రాబోయే రోజుల్లో మన లోకేష్ బాబు గారు, కొల్లాగం చంద్రబాబు నాయకత్వంలో మన ఇన్ఛార్జ్ గారికి మన 64వ ప్రెసిడెంట్ అయిన వారు చాలా కనిపిస్తుంటే మన ఇన్ఛార్జ్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. బాబు అందరూ కూర్చోండి. మన గాజువాక నియోజకవర్గంలో 64వ వార్డులో మహానాడు సందర్భంగా మన కార్యకర్తలు, నాయకులందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యేగా రావడం, ఆ నియోజకవర్గానికి నేను అబ్జర్వర్ రావడం, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్లు అవ్వచ్చు, వార్డు అధ్యక్షులు అవ్వచ్చు, మిగతా నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, మీ అందరితో పాటు ఈరోజు కలిసి మహానాడు చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ప్రసాద్ శ్రీనివాస్ గారు ఆయన తీరు, ఆయన మాట తీరు ఇవన్నీ కూడా చూస్తున్నాం 2-3 రోజుల నుంచి కూడా. కార్యకర్త అందరికీ కూడా ప్రయారిటీ ఇస్తూ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ, మన కార్యకర్త అధినేత అనే ఒక నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళ గొప్పతనం కానీ, పార్టీకి ఇచ్చేటువంటి ఒక ప్రయారిటీ కానీ ఏ పార్టీకి కూడా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాంటిది అదే సేమ్ ఆ పైన ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఈరోజు కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తుంది. కార్యకర్తల, నాయకులకి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడం, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయారిటీ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రాముఖ్యతని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, లేదా మురళీ గారు కానీ, ఇట్లా నాయకులు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు కళ్ళు కట్టినట్టుగా చూపిస్తున్నాం. అయితే ఇందాక అన్న చెప్పినట్టుగా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి సారించడం జరిగింది. వాటితో పాటు మేము కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, పై దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా కన్సర్న్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేద్దాం. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసినట్టయితే సమస్యల పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత వారం 10 రోజుల్లోనే మత్స్యకారులకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఆయన విజిట్ చేసి మత్స్యకారులతో కలిసి కూర్చొని, కొంతమంది సమస్య ఉంటే లోకేష్ బాబు గారిని ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి, ఎల్లకాలం 365 రోజులు 24 గంటలు కూడా మత్స్యకారుల కోసం నా తలుపులు తెరిచేసే ఉంటాయని చెప్పి కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. మీకు కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుసని నేను భావిస్తున్నాను. కాబట్టి మత్స్యకారుల యొక్క ఆ కమ్యూనిటీకి మన పార్టీ కానీ, మన పార్టీ అధిష్టానం కానీ, అధినేతలు కానీ ఇచ్చేటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ యొక్క చొరవ మనందరికీ తెలుసు. కాబట్టి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను కూడా ఇక్కడ అబ్జర్వర్గా ఉన్నాం కాబట్టి సమస్యలన్నీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రక్రియ చేద్దాం. అయితే ఈ రోజు గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన మహానాడు, మన పార్టీ వ్యవస్థాపకులు, ఒక యుగ పురుషుడు, మన హీరో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జన్మదినం పురస్కరించుకొని మన మహానాడు ప్రతిసారి చేస్తాం. అట్లాంటిది ఈసారి ఒక హైబ్రిడ్ మోడల్లో మనం చేస్తున్నాం.
దాని వెనకాల కారణాలు కూడా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ హైబ్రిడ్ మోడల్లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అటెండెన్స్ ఏవైతే ఉందో, మీరు ఎవరెవరైతే అటెండెన్స్ వేయలేదో వాళ్ళందరూ కూడా యాప్స్లోని దాన్ని రిజిస్టర్. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. మహానాడు మన 64వ వార్డులో మన క్లస్టర్ 3లో మహానాడు బాగా ఘనంగా జరుపుకున్నాం. అలాగే మా ఇన్ఛార్జ్ గారైన మన శివప్రసాద్ గారు, అలాగే మా ఇన్ఛార్జ్ మా క్లస్టర్ 3 మైలిపల్లి నరసింహరావు గారు, అలాగే కదిరి పోలరాజు గారు సెక్రటరీ గారు, అలాగే మేము అందరం కూడా మాకు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు, అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు ఆయన ఆదేశాల మేరకు, అలాగే మా అధ్యక్షుల వారైన రాష్ట్ర అధ్యక్షుల వారైన మన పల్లా శ్రీనివాస్ గారు, గాజువాక శాసనసభ్యులైన పల్లా శ్రీనివాస్ గారు ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా 64వ వార్డులో హైబ్రిడ్ మహానాడు ఘనంగా జరుపుకున్నాం. మా 64వ వార్డు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరితో. ఇంతకు ముందు ఎప్పుడు గతంలో ఏంటంటే మేము దూరంగా ఏలూరు కానీ, కడప కానీ, ఒంగోలు కానీ, నెల్లూరు అనుకుని వెళ్ళేవారం, బయటికి వెళ్ళేవారం. ఈరోజు మనకి గాజువాక నియోజకవర్గంలో 12 క్లస్టర్లు ఉన్నాయి. అందులో మాది 3వ క్లస్టరు. దీన్ని మేము చాలా ఘనంగా కూడా బాగా జరుపుకున్నాం. ఇందులో ఏంటంటే మా సమస్యల మీద, మా వార్డు సమస్యల మీద గంటేడ నుంచి గంగవరం వెళ్ళే రోడ్డు కోసం చర్చించుకున్నాం. అలాగే ఏంటంటే మాకు జట్టి కూడా దానికోసం తీర్మానం చేసాం. అలాగే ఏంటంటే మాకు పొల్యూషను, అలాగే జీవనభృతి ఇవన్నీ కూడా మేము ఈ మహానాడులో బాగా మేము అన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇంతగా మాకు అందరూ కూడా సహకరించి, అలాగే మా ఇన్ఛార్జ్ గారు కూడా సహకరించారు, మాకు శివప్రసాద్ గారు. అలాగే మాకు అబ్జర్వర్ కింద ఇంకొక ఇన్ఛార్జిని కూడా వేశారు, పుల్లరామనారెడ్డి గారిని. ఆయన కూడా మాకు బాగా సహాయ సహకారాలు అందించారు. మీ అందరం కూడా 64వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం కూడా ఉండి 2-3 రోజుల నుంచి ఇక్కడ మేము మహానాడు జరుపుకోవడానికి మాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. మేము ఇది జరుపుకోవడానికి కూడా మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా, మా పల్లా శ్రీనివాస్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఇంత ఘనంగా జరుపుకున్నాం. మేము మా 12 క్లస్టర్ల కంటే మేము మా క్లస్టర్ 3లో చాలా ఘనంగా మేము ఈ మహానాడిని జరుపుకున్నాం. అందరికీ నమస్కారం అండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రతి సంవత్సరం మేలో 27, 28 మహానాడు కార్యక్రమం జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంధన పొదుపు భాగంగా ఈరోజు హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు జరుగుతుంది. ఈ హైబ్రిడ్ పద్ధతిలో క్లస్టర్ అంటే 1850 క్లస్టర్లో గాజువాక నియోజకవర్గం మా నంబర్ 3 క్లస్టర్ మాది పరిధిలో ఈరోజు మహానాడు కార్యక్రమం చాలా చక్కగా చేశారు. ఈ కార్యక్రమానికి 64వ వార్డు ప్రెసిడెంట్ అయిన కౌరరి కృష్ణ గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ మైలిపల్లి నరసింహరావు గారు, అలాగే సెక్రటరీ పోలరాజు గారు, అబ్జర్వర్ శివప్రసాద్ గారు, వాళ్ళందరూ చాలా ఆర్గనైజింగ్ బాగా చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.